నిలబెట్టి వాడితో సారీ చెప్పించండి, అప్పుడు మాట్లాడదాం. సరే సార్, మా అభితో మీకు సారీ చెప్పిస్తాను. వెళ్ళి వాణ్ణి తీసుకొస్తాను. అభి, మీరే రాలేనన్నారు, ఏకంగా జైసార్ని తీసుకొచ్చేశారు. నేను తీసుకురాలేదే, ఆయనే వచ్చారు. ఓ దివ్య, అంకుల్ మీరా? అంకల్ అనకూడదమ్మా, సార్ అనాలి. సారీ సార్. సార్ కదమ్మా, మొన్న ఏమండి అని పిలిచావు కదా, అలా పిలు. సరేనండి. ఏమా దివ్య, నువ్వు చెప్పు. నేను మా అన్నయ్యతోనే ఉంటానండి. మా అన్నయ్య కూడా ఇక్కడే సీట్ ఇప్పించండి. ఓకే బంగారం, నువ్వు చెప్పావు కాబట్టి వాణ్ణి క్షమిస్తున్నాను. సార్, వాడికి కూడా అడ్మిషన్ ఇవ్వండి. వాడి ఖర్చులు కూడా నా బంగారం కోసం నేనే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అండి. అమ్మ ఎక్కడా? అన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళింది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను సార్. వీడికేంటి ఇంత పంతం? ఎందుకింత కోపం? నాకు లేని అలవాట్లు వీడికెలా వచ్చాయి? పెద్దయ్య చెప్పినట్టు వాళ్ళ నాన్న లక్షణాలేమో. అభి, ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నువ్వు చెల్లి ఎలా చదువుకుంటారు? నాకెవరి సాయం అక్కర్లేదమ్మా. చెల్లికి కూడా అతని సాయం అక్కర్లేదు. కావాలంటే నేను స్కూల్ మానేసి నీతో పాటు పనిచేస్తాను. ఇద్దరం కష్టపడి చెల్లిని చదివిద్దాం. నాతో పాటు కష్టపడతావా? నీకు సాయం చేస్తానమ్మా. వద్దురా, నువ్వు బాగా చదువుకోవాలి, గొప్పవాడివి కావాలి. అప్పుడు నా కష్టం తీరుద్దు గాని. చెప్పింది విను అభి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వదినా, మీరిక్కడున్నారా? త్వరగా రండి, జైసార్ వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు. సారీ అమ్మా, అతని రికమెండేషన్ నేను తీసుకోను. జైసార్ కాదంటే నీకు ఈ స్కూల్లో సీట్ ఇవ్వర్రా? ఇంకో స్కూల్లో చేరతాను. దివ్యను నిన్ను చెరో స్కూల్లో చేర్పించడానికి మీ వల్ల అవుతుందా? కాస్త ఆలోచించవి. జైసారు ఆఫీస్ వదిలేసి మీకోసం వచ్చారు. మీ అంకుల్ కూడా వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు. త్వరగా పదండి. నేను రాను. కావాలంటే మీరు వెళ్ళండి. అవతుంబక తానే అంబిలంబానో చారే. సార్, ఏంటయ్యా ఈ అన్యాయం? ఏమైంది సార్? వాణ్ణి కొడుకేగా? అవును సార్. డిట్టో నీలాగే దింపేసావేంటయ్యా? ఆ బొట్టేంటి, ఆముదం పట్టించిన జుట్టేంటి, ఆ మధ్య పాపిడేంటి? ఈ కాలం కిడ్స్ ఎలా ఉన్నారు చారి? పిల్లలపై మన ఫీలింగ్స్ ని రుద్దకూడదు చారి. వాళ్ళని ఫ్రీగా పెరగనివ్వాలి.
అబే అలాంటిది ఏం లేదు సార్. వాడు ఊరికే నా మీద పితురులు చెప్తున్నాడు. మీరున్నారన్న ధైర్యం వాడికి లేదంకుల్, కావాలంటే మా అమ్మని అడగండి. చారు కేసా చెప్పింది చాలు, ఆపు. ఎవరో ఒకరు చెప్పకపోతే మీరు మారన్నారు. వెరీ గుడ్ రా. మీ నాన్న మారాలి. నీకేం భయం లేదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. థ్యాంక్స్ అంకుల్. చారీ సార్, చారు కేసునేమన్నా అన్నావంటే నేను నీ సంగతి చెప్. ఓడిపోనివ్వను. అయినా టెండర్కు వెళ్తానని చెప్పి మీరెక్కడికి వెళ్ళారు జై? టెండర్ని మించిన పనేంటి నాన్న? అలా అడగండి. ఏదో నిత్య వల్ల గండం గడిచింది గాని లేదంటే మనకి ఇన్ని కోట్లు నష్టం వచ్చేది. అసలు ఆడికెళ్ళారా మీరు? అదండి సారు నేను చారీ థ్యాంక్స్ నిత్య. ఎలాగైనా జైలు సొంతం చేసుకోవాలని పడరాని పాటలు పడుతున్న నిత్య నేను ఇలా మాట్లాడుతుంది. దాని మాటల వెనక మర్మం ఇంకేదో ఉంది. అదో పెద్ద మాయలాడి. అసలు విషయం బయటికెళ్ళాక బయట పెడుతుంది చూడండి. తినిపించాక నేను తింటానులే. అయితే నువ్వు చెల్లికి తినిపించు, నేను నీకు తినిపిస్తాను. నువ్వు తినాలి కదరా. నువ్వు తిన్నాక నేను తింటానమ్మా. నీకు నేను తినిపిస్తానన్నయ్యా. ఆయన చెప్పకపోయినా మనల్ని చేర్చుకునేవాళ్ళు. కానీ నిన్ను వద్దన్నారు కదా. ఆ అంకుల్ చెప్పారు కాబట్టి నీకు సీట్ ఇచ్చారు. అంత లేదు. ఆ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్లో చేరేవాడిని. గొడవ పడకుండా తినండి. అన్నయ్య గొడవ చేస్తున్నాడమ్మా. ఆ అంకుల్ మంచివారంటే ఒప్పుకోవట్లేదు. నువ్వే చెప్పమ్మా, ఆయన మంచివారా కాదా? మంచివారే. ఆయన్ని ఫస్ట్ టైం రోడ్డు మీద చూసినప్పుడే అనుకున్నాను మంచివారని. మళ్ళీ చూడాలనుకున్నాను. ఈ రోజు స్కూల్లో చూసేశాను. చేసావు. సారీ అన్నయ్య. అమ్మ బాధపడే పని మనం ఎప్పటికీ చేయకూడదు దివ్య. మనకి ఎవ్వరు లేరనే ఫీలింగ్ అమ్మకు రానివ్వకూడదు. అమ్మకు మనం ఉన్నాం కదా. అవునన్నయ్య, కానీ ఆ అంకుల్ మంచివారు కదా. అతను ఎలాంటి వాడైతే మనకెందుకు? అతను మనకేమీ కాడు. పద, ఇద్దరం కలిసి అమ్మకు అన్నం తినిపిద్దాం. నాన్న మనతో ఉండుంటే మమ్మల్ని నాన్నే స్కూల్లో చేర్పించేవారు కదా. సారీ అమ్మా, తినమ్మా.
అంటే నిత్య ఉద్దేశం ఏంటి చంద్రిక? జై టెండర్ వదిలేసి ఎవరైనా అమ్మాయిని లవ్ చేయడానికి వెళ్ళాడనుకుంటుందా? హ, అదే దాని అనుమానం. మంగ ప్లేస్లోకి వేరే అమ్మాయి ఎవరైనా వస్తుందేమోనని భయపడుతోంది. అయినా జై మంగనే మర్చిపోలేదు, నిత్య మొహాన్ని కూడా చూడట్లేదు. వేరే అమ్మాయి కోసం ఎందుకు వెళ్తాడు? మరి జై ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ చారిగాడు చెప్పబోతుంటే ఎందుకు ఆపినట్టు? అది తెలుసుకోమనే నిత్య మనకి చెప్పింది. పదండి వెళ్ళి తెలుసుకుందాం. గల్లు 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 మంటూ మెరుపల్లే తుల్లు, జల్లు 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 నవ్వు పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, గల్లు 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 మంటూ మెరుపల్లే తుల్లు. స్కూలుకి మీరే రానన్నారు, ఏకంగా మీ సార్నే తీసుకొచ్చేశారు. మరి మా సార్ అంటే ఏమనుకున్నావే? విషయం ఇది అని చెప్పగానే లేని రెక్కలు కట్టుకుని వచ్చి మరీ వాడారు. జై సార్ వస్తారని నేను ఊహించలేదు సుమి. అదే మా సార్ గొప్పతనం. తన పిల్లల్ని స్కూల్లో చేర్పించమని మా జానకి వదిన మీ సార్ని అడిగిందా ఏమిటి? అడగకుండానే వరాలిచ్చే దేవుడే మా జైసారు. ఎవరిని చేయి చాచి ఏమీ అడగని గొప్ప అభిమానవంతురాలు మా జానకి వదిన. ఏమిటి, మా మంగా మేడం గారి కంటే అభిమానవంతురాలే? మంగా మేడం గారికి ఇవ్వడమే తెలుసు కాని అడగడం తెలియదు తెలుసా? జానకి వదిన కూడా అంతే. మంచితనం, దయాగుణం రెండు కళ్ళులా ఉంటుంది. మా మంగా మేడం చూడలేదు నువ్వు, చూసుంటే తెలిసేది నీకు. మీరు కూడా మా జానకి వదిని చూడలేదు, చూసుంటే తెలిసేది. తిండిపై ధ్యాస తగ్గించి చదువుపై శ్రద్ధ పెట్టరా చారు. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదయ్యా, ప్రయోజకుడు అయినప్పుడు అని. నువ్వు ప్రయోజకుడు అయ్యి నేను గర్వపడేలా చేయరా. అలాగే నాన్నారు, కష్టపడి చదివి మీ అంతటి వాణ్ణి అవుతాను. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? యద్భావం తద్భవతి, మీరెలా అనుకుంటే అలా. నువ్వు మధ్యలో రాకే. ఇది మరీ బాగుంది. తండ్రికి కొడుక్కి మధ్య తల్లేగా మారది. నువ్వెళ్ళి చదువుకో చారుకేసా. మీరు చిలకలు తినండి. అమ్మని నాన్నని విడదీశారు. నాన్నకు అమ్మని మనల్ని దూరం చేశాడు. పాపం నాన్న, మనం ఎక్కడున్నామో తెలియక మన కోసం వెతుకుతూ ఉంటారు. అంతే కదమ్మా? అమ్మకేమైంది? నేనుండగా అమ్మకేమవుతుంది? ఏమీ కానివను. ఏమిటోదినా మీరు చెప్పేది? స్కూల్కి వెళ్దామా? నేను రెడీ. బాయ్ మమ్మీ. సారీ, బాయ్ అమ్మా. మీ నాన్నగారి ఇక్కడ లేరు కదరా. వీడికేమో ఇంగ్లీష్ అంటే ఇష్టం, ఆయనకేమో తెలుగంటే ప్రాణం. అభిని దివ్యని క్షేమంగా స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకురా, సరేనా? డోంట్ వరీ ఆంటీ. చారుకేష్నే మేము సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా ఇంటికి తీసుకొస్తాం. జాగింగ్కి వెళ్తే కారు ఎందుకు తీసుకువెళ్తాడు? అబ్బా, అయితే ఆఫీస్కి వెళ్ళి ఉంటాడేమోనండి. ఇంత పొద్దున్నే ఆఫీస్ ఏంటి? అది సారిగాడు రాకుండా. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? నిన్న టెండర్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళాడు?
ఈ రోజు కూడా అక్కడికే వెళ్ళుంటాడని నా అనుమానం. నిన్నెక్కడికి వెళ్ళాడు? ఈ రోజు వెళ్ళిన చోటికి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడు? నిన్నెళ్ళిన చోటికి. అబ్బా, చెప్పిందే చెప్తారేంటి? జై ఎక్కడికి వెళ్ళాడు? అది కనుక్కోమనే నిత్య నిన్న మనకు చెప్పిందే. జైపై ఒక కన్నేసి ఉంచమని చెప్పిందే. మనం 4 కళ్ళు వేయలేకపోయాం. ఈ విషయం వెంటనే నిత్యకి చెప్పాలి అని చెప్పాను కదా, ఎందుకని వదిలేశారు? ఒక్క పని సరిగ్గా చేయరా? అంటే జై ఇంత పొద్దునే వెళ్తాడని మేం ఊహించలేదు కదమ్మా. నిన్నటి వరకు జై ఈ టైంకి నిద్ర లేచేవాడే కాదు, ఈ రోజు ఎర్లీగా లేస్తాడని మేమేమన్నా కలగన్నావమ్మా? ఎర్లీగా లేచి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా మనం డౌట్ పడాల్సిందే. వెంటనే జైన్ వెతకాల్సిందే. త్వరగా బయలుదేరి కేబీఆర్ పార్క్ దగ్గరికి రండి. ముగ్గురం కలిసి జైన్ వెతుకుదాం. చారుకేసన్నయ్య, ఏంటలా చేసావు? ఇంట్లో ఉన్నంత వరకే నేను చారుకేసా, బయటకొస్తే పులకేసి. ఏమంటావు అభి? నాకు తెలుసురా, నువ్వు మీ నాన్న ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని. అమ్మో, వీడు ఆవలిస్తే పేగులు లెక్కటలా ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి మీ నాన్న చూస్తే? చూసినప్పుడు కదా. పిల్లలు హాయ్. హాయ్ దివ్య బంగారం. చెప్పింది ఆయనతో గొడవ పడొద్దని చెప్పింది కదా. ప్లీజ్ అన్నయ్య, నా కోసం ఒప్పుకోవా? ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఈ ఒక్కరోజే, మళ్ళీ తను రేపు రాకూడదు. ఓ, వీడు కన్విన్స్ కూడా అవుతాడా? నా దివ్య బంగారం చెప్తే ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే. రా బంగారం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. కమ్ కమ్. నెలకి సరిపడా సరుకులిచ్చి ఆదుకున్నారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించారు. నాకు ఉద్యోగం ఇప్పించారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో. అయ్యయ్యో, మేమే మీ రుణం తీర్చుకున్నామనుకోండి. నా రుణం తీర్చుకుంటారా? నేను మీకేం చేశానని? ఏమో, పూర్వజన్మలో ఏదో చేసే ఉంటారు, లేదా ఈ జన్మలోనే మా కుటుంబాన్ని ఆదుకుని ఉంటారు. మీది ఇచ్చే చెయ్యే కాని అడిగే చెయ్యి కాదు. గతం మర్చిపోయింది నేను వదినా, మీరు కాదు. అంటే ఈ ఇల్లు మా సొంతం అవ్వడానికి మంగా మేడం గారు సాయం చేశారని మా ఆయన చెప్పారు. ఆ దేవత వల్ల సొంత ఇంట్లో చల్లగా ఉన్నాం. మీరు కూడా ఆవిడలాంటి వదినా వదినా వదినా, ఏమైంది వదినా? ఆ ఫోటో ఆ ఫోటోలో ఉన్న మనిషి
నాకేదో అవుతుంది. అయ్యా ముందిలా రండి, ఇలా వచ్చి కూర్చోండి. కాసేపు మంచం మీద పడుకుంటారా? వద్దు, ఇంటికెళ్తాను. ఇక్కడే ఉండండి వదినా, నేను మీకు తోడుగా ఉంటాను కదా. లేదు, వెళ్తాను. సరే. మీ ఇద్దరు గొడవ పడకుండా ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. వాడితో నన్ను కలపక బంగారం, వాడికి మనకి సెట్ అవుతూ. నువ్వు కలుస్తా అన్నా నేను నీతో అస్సలు కలవను. జై అంకుల్ చాలా గ్రేట్ అభి. ఆయనతో ఫ్రెండ్షిప్ అంటే మాటలు కాదు. పెద్ద పెద్ద వాళ్ళే ఆయన్ని కలవటానికి క్యూలో నిల్చుంటారని మా నాన్నారు చెప్పారు. క్యూలో నిలబడే కర్మ నాకు పట్టలేదు. నేను నా కాళ్ళ మీద నిలబడతాను. ఈ పొగరికేం తక్కువ లేదురా. నేను ఎందులోనూ తక్కువ కాదు. మార్చే చిత్రం నీవే, కలతగ పొలమారే యదమంటల గ్రీష్మం, సులువుగా మరిపించే మంత్రం నీవే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం, ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం. తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా, నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన. చిన్నారి తల్లి ఎవరి పిల్లల వెంటో పడడం ఎందుకు? ఆ మధ్య జై ఇంకెవరో పిల్లల్ని చూసి ఇంప్రెస్ అయ్యాడు అని చెప్పారు. వాళ్ళు వీళ్ళు ఒకటేనా? మాకు తెలియదమ్మా. వాళ్ళు వీళ్ళు ఒకటి కాదమ్మా. ఆ పిల్లలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు కదా. నాకు డౌట్ గా ఉంది. మా ఇంటికొచ్చిన పిల్లలు వీళ్ళే. వాళ్ళని చూసి మా మామ్ కూడా ఇంప్రెస్ అయింది. వీళ్ళెవరో తెలుసుకోవాలి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. చూస్తుంటే నాకెందుకు ఇలా అవుతుంది? ఆయనతో నాకేంటి సంబంధం? స్వామి, నాకంతా అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది. ఆ ఫోటోని చూస్తే ఏవైనా గుర్తుకొస్తుందా? ప్రయత్నిస్తాను స్వామి. నా గతానికి సంబంధించిన చిన్న జ్ఞాపకం గుర్తొచ్చినా చాలు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాకు ఆధారం దొరికినట్టుగా ఉంటుంది. నేను నా పిల్లలు ఒడ్డెక్కుతాం. ఎందుకో గాని మన దివ్య ఆయనకి బాగా నచ్చింది. పైగా ఆయనది దానగుణం. అందుకే పిల్లల్ని స్కూల్లో చేర్పించారు, నీకు ఉద్యోగం ఇచ్చారు. ఏ జన్మ రుణము ఇలా తీర్చుకుంటున్నారు.
ఓ రకంగా ఆయన వేల కుటుంబాలకి దేవుడొదినా. మమ్మల్ని కూడా ఎంతో ఆదుకున్నారు. మీ జీవితంలో కూడా ఆయన వెలుగు నింపుతారు. మీకు దేవుడే. ఏం ఆలోచిస్తున్నారు వదినా? నిన్న స్కూల్లో జైసార్ని చూడడం మిస్ అయ్యారు కదా, ఏదో రోజు తప్పకుండా చూస్తారులే. ఆయన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడైనా ఆయనకు నాకు ఏ సంబంధం ఉందో తెలుస్తుందేమో. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. ఒరేయ్, మాది భార్యాభర్తల సంబంధం రా. జైకి ఆ పిల్లలకి ఏం సంబంధం ఉంది? పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు ఏంది? మరీ అంత ఇష్టమా? పిల్లలు ముచ్చటగా ఉంటే ఏ చాక్లెట్ లో చిప్స్ ప్యాకెట్ లో కొనివ్వాలి. స్కూల్లో జాయిన్ చేసి రోజు డ్రాప్ చేస్తాడంట్రా. ఒరే, నిజం చెప్పరా, జైకి ఆ పిల్లలకి ఏదో సంబంధం ఉంది కదా? మీ మీద ఒట్టండి, ఏ సంబంధం లేదు. వాళ్ళు మొన్ననే మా ఇంట్లో అతికి దిగారు. అంటే నువ్వే ఆ పిల్లల్ని జై కంటించావా? లేదు సార్, నేను ఆ పిల్లల్ని చూడకముందే జైసార్కి ఆ పిల్లలతో పరిచయం ఉంది. వాళ్ళ మధ్యన ఏదో ఉందిరా. పరిచయాన్ని మించిన వ్యవహారం ఏదో ఉంది కదరా. ఇప్పుడు ఎందుకయ్యాడు? నన్ను అడిగితే నాకేం తెలుస్తుందండి, సార్ని అడగాలి. ఒరే, అల్లుణ్ణి అడగలేకనే కదరా చారి నిన్ను అడుగుతున్నాము. నిజం చెప్పవా? నిజమేమిటో నాకు తెలియదండి. అయినా రేపు సార్కు పెళ్ళై పిల్లలు పుడితే ఈ అనుభవం అప్పుడు పనికొస్తుంది. జైకి ఎప్పుడు పెళ్లి కావాలి? ఎందుకు కదండి, నిత్య గారు ఉన్నారు కదా. అయ్యో ఒరే, నిత్యపై జైకి ఇంట్రెస్ట్ ఉండాలి కదరా. నిత్య గారిని కాకపోతే స్వప్న గారిని చేసుకుంటారు. ఏ స్వప్నరా? మా స్వప్నేనా? మీ స్వప్న గారికి కూడా సార్ అంటే ఇష్టమే కదా. ఏమో సార్కి ఎవరితో ముడిపడుతుందో. ఏమో గుర్రం ఎగరావచ్చు. మీరు పిల్లలకి అడిక్ట్ అయ్యారు. చారి, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడో వచ్చానండి. నీతో జై రాలేదా చారి? లేదండి. అదేంటి? జై ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు కదా. ఈ మధ్య సార్కు కొత్త కొత్త పరిచయాలు కలిగాయి కదండి. నాతో చెప్పకుండా సార్ చాలా పనులు చేస్తున్నారండి. జై ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది చారి. భలేవరే మేడం, నేను సార్ని తప్పు పట్టడం లేదండి. సార్ ఏం చేసినా నాకు సమ్మతమేనండి. జాగింగ్ ఎందుకు వెళ్ళారు? అదే స్కూల్ కి జై పిల్లలతో వస్తాడని మాకేం తెలుసు. వచ్చాడు, చూశాము. ఇది నమ్మేలా లేదే. జై సార్ వెనక మీరిద్దరు గూఢచర్యం ఏం చేయడం లేదు కదా. రేయ్, మేం చెప్పింది నమ్మితే నమ్ము, లేదంటే మానే. సతాయించకుండా వెళ్ళు. సమస్య పరిష్కారం కాకుండా నేనెలా వెళ్తానండి? అదిగో జై వచ్చినట్టున్నాడు. వెళ్ళి స్కూల్ కి ఎందుకు వెళ్ళాడో అడుగు. మీరు నాకు క్వశ్చన్ పేపర్ ఇవ్వనవసరం లేదు. ఐ హ్యావ్ మై ఓన్ బ్రెయిన్. ఐ హ్యావ్ మై ఓన్ బ్రెయిన్. మీరు ఈ మధ్య జాగింగ్ కి కార్ లో వెళ్తున్నారా సార్? అంటే కేబీఆర్ పార్క్ కు వెళ్ళాను చారి. పార్క్ కు వెళ్ళారా? స్కూల్ గ్రౌండ్ కి వెళ్ళారా? చారికి మాట లీక్ అయినట్టుందా? ఏంటి చారి, ఓ పెద్ద సిబిఐ ఆఫీసర్లో ఎంక్వైరీ చేస్తున్నావు? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. అంటే పార్క్ వైపు వెళ్తూ పిల్లల్ని చూశాను. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే పాపం అనిపించి స్కూల్ వరకు లిఫ్ట్ ఇచ్చాను. అదేం తప్పు కాదు కదా. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదండి. చారే, నువ్వు అతి చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదు? 10 crores తను ఎంత అడిగితే అంత. మీరెంత ఇచ్చినా ఆవిడ దివ్యని ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే దివ్య తన కన్న బిడ్డ సార్. దివ్యపై మీరు ఎక్కువ ప్రేమను పెంచుకుంటూ ఆ విషయాన్ని మీరు ఆలోచించడం లేదు. ఆవిడకి భర్త లేరు. ఆ పిల్లలే ఆవిడ భవిష్యత్తు, వాళ్లే ఆవిడ బతుకు. అవును కదా.
తొందరపడి ఆ తల్లి బిడ్డల్ని వేరు చేయాలనుకున్నాను. ఇంతగా ఆరాటపడే బదులు మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఓ పాప పుడుతుంది కదా సార్. వెళ్ళకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది. ఆ నిత్య నోటికి వచ్చేది ఆ 2 ముక్కలేగా. నిత్య బెదిరిస్తే ఆవిడ బెదిరిపోయి పిల్లల్ని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతుందా? పిల్లల తల్లి ఏ మెతక పిల్లో అయితే ఆ నిత్యకి భయపడి వెళ్ళిపోతుంది. అదే ఏ మంగలాంటిదో అనుకోండి, రివర్స్ లో నిత్యకు వార్నింగ్ ఇస్తుంది. నిత్య వార్నింగ్ ఇస్తుందో నిత్యకే వార్నింగ్ వస్తుందో తెలుసుకోవాలని తెగ ఆరాటంగా ఉంది చంద్రిక. ఓసారి నిత్య కాల్ చేయవా? బయటికి రండి. ఈ టైంలో చారిగాడు ఎందుకు కాల్ చేస్తున్నాడు? నేను వాడి ఇంటికి వచ్చినట్టు వాడికి తెలిసిపోయిందా? ఏమండి? ఎవరండి మీరు? ఏం కావాలి? ఏదైనా ఎమర్జెన్సీ ఉందా చారి గారు? ముందు మీరు రండి మేడం, చెప్తాను. ఏమండి? ఇంటికెళ్ళి ఫ్రెష్ ఎయిర్ రావచ్చా లేక ఇలాగే రానా? ఎలాగోలా త్వరగా రండి మేడం. ఓకే చారి గారు, వస్తున్నాను. ఆగండి! ఎవరు మీరు? ఆగండి! న్యూస్ ఏదైనా ఉంటే చెప్పు. ఆ పాప విషయంలో జైసారి ఎంత దూరం వెళ్ళారంటే ఎన్ని కోట్లైనా ఇచ్చి ఆ పాపను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. ఏంటి? జై ఆ పిల్లని దత్తత తీసుకొని ఈ ఆస్తి అంతటికి వారసురాలు చేస్తాడా? చంద్రిక, ఇక మన పని గోవిందా, తడిగుడ్డ నెత్తినేసుకుని వెళ్ళిపోవాల్సిందే. జరగకూడదు చారి గారు. జరగాలి మేడం. నో, జరగకూడదు అని చెప్తున్నానా? ఇదండి మ్యాటరు. ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పినా వినని జై, ఏలుడంత లేని ఆ పిల్ల చెప్తే వింటాడా? బల్బు వెలగాలి అంటే స్విచ్ మాత్రమే నొక్కాలి, ఇంకేది నొక్కినా ఫలితం ఉండదు సార్. కరెక్ట్ చారి గారు, మంచి ఐడియా చెప్పారు. జైకి ఆ పాప బలహీనత అయితే మనకి బలం అవుతుంది. బాగా అర్థం చేసుకున్నారు మేడం. ఇక నుంచి మీరు ఆ పనిలో ఉండండి.
అంటే మనం ఇప్పుడు ఆ పిల్లల్ని మచ్చిక చేసుకుని దగ్గరవ్వాలా నిత్య? మీరు కాస్త నోరు మూసుకోండి, మీ పౌడర్ డబ్బా మీరును. అదేం లేదమ్మా, ఆ చారిగడేదో వాగాడు, మాకు అలాంటి ఆశయం లేదు. మేం ఆశపడితే మా స్వప్న శ్వాస నువ్వు తీస్తావని మాకు తెలుసు కదా. వెరీ గుడ్. సొంత అక్కనే చంపిందాన్ని. తేడా వస్తే మీ స్వప్నని వదిలేస్తాను అనుకోకండి. బీ కేర్ఫుల్. చూస్తే ఒక విధమైన భయం కలుగుతుంది. దేనికి భయపడకూడదు వదినా. కొత్త పాత అంతా మర్చిపోవాలి. అవును, మీ ఇంటికి మా ఇంటికి వచ్చిందెవరు? ఎవరో నాకు తెలీదు. మరెలా? ఎలా ఏముంది, మాతో పనుంటే మళ్ళీ వస్తారు. పనంటే గుర్తొచ్చింది వదినా. నేనెప్పుడు ఉద్యోగంలో చేరాలి? నువ్వు ఎప్పుడంటే అప్పుడే వదినా. ఒక్కసారి అన్నయ్య గారిని కనుక్కోమని చెప్తారా? ఇప్పుడే ఫోన్ చేస్తానుండండి. చారీ, చారీ, ఫోన్ ఇక్కడ పెట్టి చారీ ఎక్కడికి వెళ్ళాడు? చారీ, గురుదెరుగని ముళ్ళి వేళ గుండెలలో గుచ్చిన వేళ కళ్ళే నాకు కరవైనను నీకై దండ నడిపింసదా యముడే నాకు ఎదురైనను నీ చూపుతో యమపాసమే పూదండైపోదా చలియా బతుకే విచిత్ర గీతం. తన ముందే వేరే ఆడపిల్ల పేరు చెప్తే పాపం తను ఫీల్ అవదు? మీరేమీ ఫీల్ అవ్వలేదు కదా. స్వప్న గారి ఇంటి కోడలు కావాలని మీకు ఆశగా ఉంది కదా. ఆశ ఉంటే మాత్రం ఏమి లాభంరా, రాత కూడా ఉండాలి కదా. కరెక్ట్ సార్. చేతిలో పౌడర్ డబ్బా ఉంటే ఉపయోగం లేదండి, ఆ డబ్బాలో పౌడర్ కూడా ఉండాలండి. ఇప్పుడు చారిగాడన్న మాటల్లో మీనింగ్ ఏంటి చంద్రిక? తల ఒక్కటే ఉంటే సరిపోదు, అందులో గుజ్జు కూడా ఉండాలి అంటున్నాడు. అంటే మనకు మెదడు లేదన్నాడా?